RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం నేరెల వలస గ్రామంలో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. కన్న తండ్రిని కొడుకు అతి కిరాతకంగా కొట్టి చంపినట్లు పోలీసుల దర్యాప్తుతో తేలింది. సాలూరు రూరల్ సీఏ రామకృష్ణ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడు పోయిర సోమయ్య, ఆయనకు ముగ్గురు సంతానం, భార్య అచ్చమ్మ 3 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. పెద్ద కుమార్తె లక్ష్మి, చిన్న కుమారుడు ఎరికయ్య వేరే గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. రెండవ కుమారుడైన పోయిర సింహాచలం నిందితుడు తండ్రి సోమయ్యతో కలిసి ఉంటున్నాడు. సింహాచలం భార్య గౌరమ్మ 4 నుంచి 5 ఏళ్ల క్రితమే అతన్ని వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తండ్రి కొడుకులు ఇద్దరే ఆ ఇంట్లో ఉంటున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు వివరించారు. భార్య చనిపోయినప్పటి నుంచి తండ్రి సోమయ్య మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. ఊర్లో తిరుగుతూ కనిపించిన వారిని కర్రతో కొట్టడం, రాత్రి వేళ గట్టిగా అరవడం, పొదల్లో దాక్కుని మనుషులపై దాడి చేయడం, ముమ్ము వేయడం వంటి పనులు చేసేవాడు. తండ్రి ప్రవర్తన వల్ల కొడుకు సింహాచలం ఊర్లో అవమానంగా భావించేవాడు. తండ్రిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. డిసెంబర్ 17వ తేదీ బుధవారం రోజున గంగమ్మ పండుగ సాయంత్రం 6 గంటల సమయంలో సింహాచలం పొలం నుంచి ఇంటికి వచ్చి వంట చేసుకుని అన్నం తింటున్నాడు. సమయంలో తండ్రి సోమయ్య వెనక నుంచి వచ్చి కొడుకును చేతులతో కొట్టి కాళ్ళతో తన్నాడు. దీంతో సింహాచలం తింటున్న అన్నం ప్లేటుపై పడిపోయాడు. తన పెద్ద కొడుకు పోయిన సంవత్సరం చంపినట్లుగా మనకి తెలిసింది. వివరాల్లోకి వెళ్తే పాచిపెంట మండలంలోని నీరరోస్ గ్రామంలో పోయిన సోమయ్యకి 3 పిల్లలు. అందులో పెద్ద పాప పోయిన లక్ష్మి, ఈవిడ శతాబ్దిలో ఉంటున్నారు. వాళ్ళ కన్నవారింటి దగ్గర, వాళ్ళ అత్తవారింటి దగ్గర ఉంటున్నారు. అలాగే రెండో అతను పోయిన సంవత్సరం తనకి సారా గౌరమ్మ నాయుడితో పెళ్లి జరిగి నేటికి సుమారు 4-5 సంవత్సరాల క్రితం ఆ గౌరమ్మ వేరే అతనితో లేచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రజెంట్ సంవత్సరం అక్కడే ఇంటి దగ్గర ఉంటున్నాడు. అలాగే మూడో అతను పోయిన ఎరకయ్య, తాను ఎల్లరికం అల్లుడిగా ఉంటూ శతాబ్దిలో ఉంటున్నాడు. ప్రజెంట్ గత 3 సంవత్సరాల వరకు ఈ పోయిన సోమయ్య, అంటే చనిపోయినటువంటి పోయిన సోమయ్య, తన భార్య అచ్చమ్మ, తన కొడుకు సంవత్సరాలు, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే నేటికి సుమారు 3 సంవత్సరాల క్రితము ఈ పోయిన అచ్చమ్మ అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో అలా దక్షత అనేది లేకుండా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు మాత్రమే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఆవిడ చనిపోయిందో ఈ పోయిన సోమయ్య మెంటల్గా, మానసికంగా బాగా డిప్రెషన్కి గురయ్యి మెంటల్గా ఊర్లో తిరుగుతూ వచ్చేపోయే వారిని కర్రలతో కొట్టడము, రాత్రిపూట పెద్ద పెద్ద కేకలు వేయడము, అలాగే నడిచెళ్ళిపోయే మీద తుప్పల్లో దాక్కొని ఒకేసారి వాళ్ళ మీద పడడము, అది కాకుండా మనసును చూసి ఈయన దాక్కోవడము, ఇంతేకాకుండా ఆ సంవత్సరం ఉండిన వంటలను కూడా అంటే జరిగింది. చెప్పినా సరే వీళ్ళు కూడా పాపం కన్విన్స్ చేసేవాడు. చెప్పినా ఆయన వినేవాడు కాదు, ఆయనకి మానసిక పరిస్థితి వల్ల. అయితే మొన్న బుధవారం నాడు 17వ తారీఖున ఆ నేరేడు వలస గ్రామంలో గంగమ్మ తల్లి పండగ జరిగింది. ఆ గంగమ్మ తల్లి పండగ మార్నింగ్ 9-10 గంటల మధ్య ఆ పండగ రోజున ఈ పోయిన సంవత్సరం పొలంకి వెళ్తూ, నాన్న నువ్వు బట్టలు వేసుకో, బట్టలు లేకుండా ఊర్లో తిరగొద్దని చెప్పాడు. నేను బట్టలు వేసుకోని చెప్పి పద్ధతి ఉందని చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా ఉదయమే ఆల్టర్కేషన్ జరిగింది. తర్వాత ఈ పోయిన సంవత్సరం అన్నాడు పొలంకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ పొలంకి వెళ్ళిన పోయిన సంవత్సరం సాయంత్రం 6 గంటల సమయం ఇంటికి వచ్చి వంట చేసుకొని అన్నం తినే సమయంలో ఈ తండ్రి ఈ పోయిన సోమయ్య వెనుక నుండి వచ్చి చేతులతో కొట్టి కాళ్ళతో తనడం జరిగింది. ఈ తనడం మూలంగా పోయిన సంవత్సరం తినే అన్నం ప్లేట్ పైన పడ్డం, దానిపై కోపగించుకొని ఈయనకి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో అక్కడున్న ఒక కర్రతో బలంగా తల వెనుక భాగం కొట్టడం జరిగింది. అక్కడ చాలా ఎక్కువ మొత్తంలో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ఈ సోమయ్య అతను చనిపోయి, అప్పటి నుంచి ఈ సంవత్సరం కూడా అటు ఇటు తిరుగుతూ నిన్న మనము పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి ఈ పోయిన సంవత్సరానికి వాళ్ళ తండ్రి మానసిక ఇబ్బందుల వల్ల ప్రతిరోజు ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అలాగే ఇప్పటి నుంచో ఈయనకి ఒక ఆలోచన అయితే ఉంది, ఈ తండ్రి వల్ల నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను, నాకు చెడ్డ పేరు వస్తుంది ఊళ్ళో, ఈ నన్ను తొలగించుకోవాలనే ఆలోచన అయితే ఉంది. దాంట్లో భాగంగా మొన్న బుధవారం నాడు ఈ పండగ అనంతరం ఈ కర్రతో కొట్టి చంపడం జరిగింది అనేది మనకు తెలిసింది.